హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కుడుములు ఎలా చేసుకోవాలో, అది కూడా ఇన్స్టెంట్గా త్వరగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలామంది బియ్యంని నానబెట్టి చేసుకుంటారు కదా, సో బియ్యం నానబెట్టుకోకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం రండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్లు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పు అయితే మనకి త్వరగా నానిపోతాయి అన్నమాట. కావాలంటే మీరు పచ్చనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఆ పచ్చనగపప్పు నానటానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఇక్కడ నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నాను. సో ఈ పెసరపప్పుని చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల కొంచెం నానితే కదా. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని నేను వాష్ చేసుకుని ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద చక్కగా ఆరపెట్టేసుకున్నాను అనమాట. ఒక అరగంట పట్టిద్ది ఆరటానికి. సో వన్స్ ఈ ఆరిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని రవ్వ చేసుకోవాలన్నమాట. బియ్యపు రవ్వలాగా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుని మనం ఉప్మా పిండి అయితే ఎట్లా అయితే ఉండిద్దో అంత సన్నగా రవ్వలాగా చేసుకోవాలి. కావాలంటే మీరు కొంచెం లావుగా కూడా పట్టించుకోవచ్చు బియ్యాన్ని. సో చూస్తున్నారు కదా, ఇట్లా సన్న రవ్వలాగా పట్టుకుంటే సరిపోయిద్ది. త్వరగా అయిపోతాయి అన్నమాట. మనకి సన్న రవ్వలాగా పట్టుకుంటే ఏంటంటే మనకి త్వరగా ఉడికిపోయిద్ది. చాలా తక్కువ టైంలోనే అయిపోయిద్ది అనమాట. సో ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీలోకి నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బియ్యానికి నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. సో ఎందుకంటే అదే నానబెట్టిన బియ్యానికి అయితే మనకి 1.5 కప్పు వాటర్ సరిపోతాయి, కానీ మనం నానబెట్టలేదు కాబట్టి 3 కప్పులు అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలానే ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకుని 1 స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటేనే మనకి ప్రసాదం అనేది టేస్ట్ అనేది బాగుండిద్ది. నెయ్యి అనేది చక్కగా కరిగిపోయి అలానే మనకి ఈ పెసరపప్పు అనేది ఒక 80% వరకు ఉడకాలన్నమాట. పూర్తిగా ఉడకనవసరం లేదు, ఒక 80% వరకు ఉడికితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట. 10 నిమిషాల తర్వాత సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మనకి పెసరపప్పు అనేది ఉడికిందా లేదా అనేది. సో ఇలా మనకి ఒక 80% ఇట్లా విరగాలన్నమాట. ఒక 80% ఉడికితే సరిపోయిద్ది అనమాట. వన్స్ ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనకి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు బియ్యం రవ్వ అనేది వేసుకోవాలన్నమాట. సో బియ్యం రవ్వ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట. సో మనకైతే ఉండలైతే ఏం కట్టదండి. సో చక్కగా వాటర్లో అయితే కలిసిపోయిద్ది అనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి మనకి ఈ రవ్వ అనేది అడుగు అనేది అంటదనమాట. అదే మీరు వేరే దాంట్లో చేస్తున్నట్లయితే మనకి అడుగు అనేది అంటుకుంటూ ఉండిద్ది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకి అడుగు అనేది అంటుకోదు. సో చూడండి మీరే, ఇక్కడ పిండి అనేది ఇక్కడ మనకి దగ్గర పడుతూ వస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన పిండి అనేది చాలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోకి ఒక 10 నిమిషాల పాటు ఆ పిండిని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోయింది. అలానే ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 3 స్పూన్లు నెయ్యి అనేది వేసుకోవాలి. సో ఈ ప్రసాదానికి మనకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనమాట. ఈ కుడుములకి నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఈ రవ్వ కుడుములు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అప్పుడప్పుడు ఇలా పిల్లలు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇలా 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది ఇలా ఉండిద్ది, రవ్వ అనేది. ఇప్పుడు మనం దీన్ని గరిటతో ఇట్లా మెతుక్కోవాలన్నమాట. ఇలా మెతుక్కుంటే ఏంటంటే మనకి పిండి అనేది రవ్వగా వస్తూ ఉండిద్ది. సో కొంచెం ఉండల్లాగా ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు మనకి ఈ పిండి అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రవ్వ కుడుములు అయితే చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని పిండిని ఇట్లా చేతితో మనం లడ్డులాగా చేసుకోవాలండి. ఈ ప్రసాదం అనేది మనము దేవుడికి 21 రవ్వ కుడుములు చేసుకుని పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. కొందరైతే 9 చేసుకుంటారు, 11, అలానే 21 అలా చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. వినాయక చవితికి రోజునే కాదండి, మనం సంకష్ట చతుర్థి రోజున కూడా ఇలా ఈ ప్రసాదాన్ని 21 రవ్వ కుడుములలాగా చేసుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది. సో మన రవ్వ కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి. సో ఈ ప్రసాదం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.